వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ ఆర్కే బీచ్ ఏయూ కన్వెన్షన్ హాల్ అయితే ముస్తాబైంది. మనం చూడొచ్చు ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్లు అవి పెట్టి మొత్తం అంతా ఈ ఏయూ కన్వెన్షన్ హాల్ అయితే ముస్తాబ్ చేశారు. అలాగే ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే మొత్తం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఈ కార్యక్రమంలో హాజరవుతున్నారు. అలాగే మొత్తం ఈ సినిమా టీం సంబంధించి ఏఎం రత్నం అలాగే మొత్తం టీం సంబంధించి మొత్తం అంతా అయితే పాల్గొనే పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఈ తెలుగు చలనచిత్ర రంగంలో మరో ప్రబంధనం సృష్టించిందని చెప్పి ఇక్కడ విశాఖ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ అయితే తెలియజేస్తున్నారు. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం మంచి ఎక్స్పెక్టేషన్స్తో అయితే ఉంది. హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నేడు విశాఖ అయితే పవన్ కళ్యాణ్ అయితే రానున్నారు. అయితే ఆంధ్ర యూనివర్సిటీ కన్వెన్షన్ ఆడిటోరియంలో 4 గంటల నుంచి హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో మొత్తం అంతా పోలీసులు అయితే పహారా మొత్తం పెద్ద ఎత్తున వీళ్ళు బందోబస్తు అయితే ఉన్నారు. అలాగే అభిమానులు పెద్ద సంఖ్యలో వస్తారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అయితే తగు జాగ్రత్తల చర్యలు అయితే తీసుకున్నారు. హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు విశాఖ మరికొద్ది గంటల్లో అయితే పవన్ కళ్యాణ్ అయితే చేరుకొని ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హాజరు కానున్న యూనిట్ సభ్యులంతా మొత్తం ఈ కార్యక్రమానికి అయితే పాల్గొంటారు. అయితే ఈరోజు దీనికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో అయితే జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం బెనిఫిట్ షో కూడా అయితే వేస్తున్నారు. రాత్రి 9 గంటలకు అయితే బెనిఫిట్ షో వేస్తున్నారు. బెనిఫిట్ షో వేసిన తర్వాత నుంచి ఈ సుమారు దగ్గర సినిమా ఏ విధంగా ఉంటుంది ఎలాగా ఉంటుందని చెప్పి అయితే మొత్తం అంతా మనకి టాక్ వచ్చే అవకాశం అయితే ఉంది. రేపు అయితే మొత్తం ఓవరాల్గా వరల్డ్ వైడ్ అయితే రిలీజ్ అవుతుంది. మనం చూడొచ్చు ఈ ఏయూ కన్వెన్షన్ హాల్ అయితే మొత్తం అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అయితే మొత్తం అన్ని సన్నాహాలు అయితే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాకతో మొత్తం అంతా ఇది ఒక మంచి వాతావరణం అయితే నెలకొంది. మొత్తం అంతా ఎక్కడికక్కడ సెక్యూరిటీ సిబ్బంది అలాగే మరికొద్ది సమయంలో ఈ అభిమానులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. దగ్గర ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఏయూ కన్వెన్షన్ హాల్ కాబట్టి ప్రధానంగా ఈ ఏయూ కన్వెన్షన్ హాల్లో అయితే వీళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి అయితే నిర్వహిస్తున్నారు. ప్రధానంగా అసలు లోపల ఏ ఏర్పాట్లు చేస్తున్నారు, అసలు పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి పాల్గొనేటట్టు ఏ విధంగా వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అయితే లోపల ఏ విధంగా ఉన్నదని చెప్పి మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి. అయితే ఈ హరిహర వీరమల్లు జరుగుతున్న ఏయూ కన్వెన్షన్ హాల్ అయితే మనం లోపలికి వచ్చాం. లోపలైతే ఇదే స్టేజ్ మనం ఎక్కడైతే ఉన్నామో ఈ స్టేజ్ మీద అయితే సాయంత్రం పవన్ కళ్యాణ్ అయితే అభిమానులు ఉద్దేశించి అయితే మాట్లాడతారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే మటుకి ఈ పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. మనం ఇప్పుడు చూడొచ్చు ఇదే స్టేజ్ మీద అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడతారు. అయితే మొత్తం ఈ ఏయూ కన్వెన్షన్ హాల్ మొత్తం 2000 నుంచి 2500 వరకు సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది. ఈ సీటింగ్ కెపాసిటీ ప్రకారం అయితే చాలా లిమిటెడ్గా అయితే ఈ అభిమానులు కానీ విఐపీలు కానీ ఈ మీడియా వాళ్ళని కానీ అయితే అనుమతించే పరిస్థితి అయితే ఏర్పడింది. అయితే మొత్తానికి సంబంధించి ఈ హరిహర వీరమల్లు చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ఏ నేపథ్యంలో రిలీజ్ అవ్వడంలో చాలా ఉత్కంఠంగా నెలకొంది. మొత్తం అంతా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంది. అయితే అభిమానులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వద్దామా, ఎప్పుడెప్పుడు టికెట్లు ఇస్తారా అని చెప్పి అయితే వెయిట్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఏదేమైనా ఇక్కడ లిమిటెడ్గా ఈ ప్రొడక్షన్ సంబంధించి మొత్తం సినిమా ప్రొడక్షన్ సంబంధించి మొత్తం అంతా వీళ్ళంతా ఈ ఏర్పాట్లు అవి చూస్తున్నారు. చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా ఈ లైటింగ్ సంబంధించి మొత్తం ఎవరు పనులు నిమగ్నమై ఉన్నారు. మొత్తం ఈ సీటింగ్ కెపాసిటీ సంబంధించి అన్ని మెయింటెనెన్స్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ దగ్గర నుంచి మొత్తం అంతా వీళ్ళైతే ఏర్పాట్లో నిమగ్నమై ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకైతే ఈ కార్యక్రమం అయితే మొదలవుతుంది. కార్యక్రమం మొదలైన తర్వాత 4:30-5 గంటలకైతే ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే ఈ వేదిక మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది. వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం అయితే ఉద్దేశించి అభిమానులతో అయితే మాట్లాడే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. అలాగే ఏఎం రత్నం సమర్పణలో మొత్తం ప్రొడ్యూసర్స్ మొత్తం అంతా ఈ టీంకి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ స్టేజ్ దగ్గర నుంచి మొత్తం లైటింగ్ దగ్గర నుంచి సౌండ్ సిస్టమ్ వరకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అయితే ఇదంతా మొత్తం విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్ అంటారు. ఈ ఏయూ కన్వెన్షన్ హాల్లో మొత్తం అంతా ఈ సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఈ సినిమా నిర్మాణ సంస్థ. ఇది ఇక్కడ ఏర్పాట్లు అలాగే పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో విశేషాలు. కెమెరామెన్ ప్రసాద్తో శ్రీరామకృష్ణ టీవీ విశాఖ ఆంధ్ర యూనివర్సిటీ ఏయూ కన్వెన్షన్ హాల్ వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.